సో మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామండి. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్లో మీకు ఏదైతే బ్రిడ్జ్ లాగా ఒక స్పేస్ ఉందో, మేజర్లీ ఇది డిజైన్ చేసింది అది బార్ కౌంటర్ అండి. మీకు అనిపిస్తుంది కదా, బార్ కౌంటర్లో మీకు జనరలీ రోమన్ పిల్లర్స్ని బ్రేక్ చేసి బాటిల్స్ మీరు దాని మీద పెట్టుకుంటే లైటింగ్ వచ్చేలా డిజైన్ చేశారు. సో జనరలీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు అది బార్ కౌంటర్లో యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఒక ఫలక్నుమాలో మీకు రాయల్ డైనింగ్ లాగా ఉంటుంది కదా, అలా ఒక 50-60 పీపుల్ డైన్ చేస్తారండి ఇక్కడ. ఓకే, మల్టీపర్పస్ గా యూజ్ అయిందండి. ఓకే, సో నైస్, చాలా బాగుంది. అండ్ నార్మల్ గా మనకి 2 సైడ్స్ పిల్లర్స్ కనిపిస్తుంది కదా, అండ్ మీ కన్స్ట్రక్షన్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ మనం సెకండ్ ఫ్లోర్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మీరు కొంచెం డిఫరెంట్ గా చూపిస్తున్నారు అన్నమాట. అంటే మేము షాక్ అవుతున్నాం, ఓ అవునా అనుకుంటాం. సో ఇప్పుడు నాకు ఈ పిల్లర్స్ కూడా ఏమన్నా డిఫరెంట్గా ఏమైనా కన్స్ట్రక్షన్ చేశారు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ నార్మల్గానే? ఫస్ట్ యాక్చువల్లీ మేము ఫ్యాబ్రికేషన్ చేసామండి. ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ ఉన్నాక టు గెట్ దిస్ థీమ్ మనకి ఆర్సీసీలో అయితే కొంచెం ఎక్కువ అవుతుందండి కాస్ట్. సో మేము పిల్లర్స్ ఏదైతే మీరు చూస్తున్నారో డ్రైనేజ్ పైప్స్ యూజ్ చేస్తాం. ఓకే, డ్రైనేజ్ పైప్స్. సో డ్రైనేజ్ పైప్స్ ఎక్కడైనా కనిపిస్తే కనుక పడేయకండి, అన్వేష్ గారి చేతుల్లో పెట్టండి, మీకు అందమైన హౌస్ ని కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ఓకేనా? ఓకే, నేను కూడా ఈసారి భద్రంగా దాచిపెట్టుకుంటా. ఓకే, సో ఎలా అండి డ్రైనేజ్ పైప్స్ తో ఇంత పెద్ద పెద్ద పిల్లర్స్, ఇంత పెద్ద హౌస్ ఎలా నిలబడింది? అంటే వాట్ ఐ థింక్ ఇస్ అంటే ఒక కోడ్ చేద్దాం, వేస్ట్ ఇజంట్ అ వేస్ట్ అన్లెస్ యూ వేస్ట్ ఇట్. సో ఇట్స్ ఆల్ ఆన్ బడ్జెట్ డిజైనింగ్. కొంచెం బ్రెయిన్ వాడితే వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు ఎవరికైనా. బాగా బ్రెయిన్ యూజ్ చేస్తున్నారని మాకు అర్థమైంది. ఓకే, సో చాలా తక్కువ బడ్జెట్ లోనండి ఇదైతే మొత్తం కంప్లీట్ ఈ ఫామ్ హౌస్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసింది. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అనేది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. సో మీరు అంత బ్రెయిన్ యూజ్ చేశారని మాత్రం మాకు అర్థం. అండ్ ఇంకొకటి, ప్రాజెక్ట్ ఏదైతే తీసుకుంటారో మళ్ళీ వేరే చోట ఎక్కడా కూడా మీరు అది రిపీట్ చేయరు. సో దానికి కూడా చాలా బ్రెయిన్ యూజ్ చేయాలి, ఎందుకంటే ఒక కస్టమర్ కి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ అది రిపీట్ అవ్వదు అని చెప్పేసి సైన్ కూడా చేసిస్తారంట. సో కొత్త చేయాలంటే మరి బ్రెయిన్ బాగా యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకా రూమ్స్ ఉన్నాయి, అమ్యూనిటీస్ ఉన్నాయి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మొత్తం 7 రూమ్స్ అన్నారు కదా. ఫస్ట్ ఫ్లోర్ లో మనం 3 రూమ్స్ చూసాము, అండ్ ఇక్కడ వచ్చేసి కింద 4 రూమ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మనకి, అండ్ బార్ కౌంటర్, అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్యామిలీ మొత్తం సెమీ ఓపెన్ స్పేస్, డైనింగ్ స్పేస్ లాగా ఇచ్చారు. అండ్ బాన్ ఫైర్ ఉంది, కొన్ని సిట్ అవుట్స్ ఉన్నాయి. ఓకే, సరే చూసేద్దాం. సో మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఆ స్పేస్ తర్వాత ఏదైతే డైనింగ్ ఆ స్పేస్ తర్వాత ఇదొక లివింగ్ ఏరియా అండి. ఇందులో మనం 4 రూమ్స్ ఇచ్చాము. ఓకే ఓకే, ప్యూర్లీ కంటైనర్ బేస్డ్ రూమ్స్ ఇచ్చాము. సో రూమ్స్ కూడా దూరంగా ఉంటాయి, ప్రైవసీ ఉంటుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి అందరూ మీట్ అయ్యే ప్లేస్. ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్ రూమ్స్ నుంచి బయటికి వచ్చి ఇక్కడ కూర్చొని సరదాగా మాట్లాడుతాం. చిన్న సిట్టింగ్ ఏరియా లాగా పెట్టాం. ఓకే, మొత్తం పైన మనకి రూమ్స్ ఎలా ఉన్నాయో కింద కూడా సేమ్ అండి, సేమ్ రూమ్స్, బట్ సేమ్ అదే మనం డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతాం ప్రతి రూమ్.